హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా డైరెక్ట్గా మాట్లాడి, ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చే పెడుతున్నాయి మధ్య వీడియోస్. సో ఎందుకు అంటే పిల్లలు ఏడుస్తున్నారు ఒకటి నేను వీడియో తీస్తున్నప్పుడు, అండ్ ఆల్రెడీ డిలేడ్ వీడియోస్ చాలా ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి, టైం దొరకట్లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి, అందుకని అట్లా డిలే అవుతుంది. సో ఈ టీషర్ట్ బాగుందా చెప్పురి, కామెంట్ చేయరి. యాక్చువల్లీ కొత్త టీషర్ట్ అన్ని మరకలు ఇట్లాంటివి చూసిరా పిల్లలు, మరకలు మరకలు మరకలు. ఎంత కొత్త టీషర్ట్ అయినా కూడా రెండు సార్లు వేసే వరకు అది పాత టీషర్ట్ మసిబట్టలాగా అయిపోతుంది మొత్తం. పిల్లలు ఉంటే ఇంక అట్లనే ఉంటుంది. అండ్ వీడియో ఎందుకు ఆన్ చేసిన ఇంత పొద్దుగాల అంటే చెప్తా. సో వీటిని ఏమంటారు మీరు చెప్పుర్రి, నేనేమంటారు నేను కూడా చెప్తా. వీటిని మేమైతే బోడ కాకరకాయలు అంటాము. సో మీరేమంటారు నాకు కామెంట్ చేయరి. అండ్ ఇవి నాకు వండడానికి రాదని మా వారికి మరీ చెప్పిన. ఫోన్ చేసిన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసిన అనమాట, ఇట్లా బోడ కాకరకాయలు మస్తు మంచి తెస్తున్నా అని. తేకు నాకు వండడానికి రాదని నేను చెప్తే వినాలిగా, వినకుండా తెచ్చిండు. ఇప్పుడు ఏం వండాలి. సో అందుకే మా అమ్మ ఫోన్ చేసి మరీ అడిగిన ఎట్లా వండాలని అమ్మ చెప్పింది. సో ఫస్ట్ అయితే వీటిని ఉడకబెట్టి మన నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు ఉడకబెడుతున్నా. వీటిని ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేద్దాము. నాకు కూడా తెలియదు అసలు దీని అవుట్పుట్ ఎట్లా వస్తుందేమో, మా ఆయన మీద ప్రయోగిస్తున్నాను. అయితే వండడానికి రాని వినాలిగా, తినకపోతే ఇట్లనే అవుతుంది. నాకు తెలియదు. ఇక ఇదైతే నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది, మీరైతే ట్రై చేయకుర్రి. బుడకాకరకాయలు అయితే ఉడికినాయి. జస్ట్ వాటిని కిందికి దించి పక్కకు పెట్టి ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మా ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళు ఉన్నప్పుడు వీడియో చేసుకుంటే బాగుండదు కదా అనేసి ఇంకెప్పుడన్నా షేర్ చేద్దాంలే రెసిపీ మీతో అన్నట్టుగా నేను ఇంకా షేర్ చేయలే, అక్కడికే వీడియో ఆపేసిన. బట్ కూర మాత్రం సూపర్గా కుదిరింది. మా ఆయనకైతే మస్తు నచ్చింది. నువ్వే ఉన్నావు ఇంత బాగుంది అని రొట్టెలు వేసుకుంటూ తిన్నారు ఆయన అయితే. ఇంకా లాస్ట్కి నేను తింటున్నా, నైట్ తింటున్నా. ఇంకా మధ్యాహ్నం అయితే తినేటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసుకుంటే బాగుండదు కదా అన్నట్టుగా తీసుకోలేదు నేను. నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఈ బోడ కాకరకాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట, ఖచ్చితంగా తినాలంటే ఇవి దొరికినప్పుడు. ఇవి సీజనల్ వెజిటేబుల్ అనమాట, ఈ సీజన్లో మాత్రమే వస్తుంది. అంటే వినాయక చవితి ముందు ఒక 15-20 రోజుల ముందు నుంచి, అంటే నెల ముందు నుంచి మళ్ళీ వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా వస్తుంది. బట్ వినాయక చవితి అయిపోయిన తర్వాత ఏంటంటే వీటిలో పురుగులు వస్తాయంట, అందుకే తర్వాత తినరు. సో ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేనైతే మీతో రెసిపీ కంపల్సరీ షేర్ చేసుకుంటా. సో ఇక్కడ మేము పిల్లలు నేను అందరం కలిసి ఏం చేస్తున్నామంటే మా చిన్న పాపది ఫోటోషూట్కి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఏంటిదంటే తన ఫస్ట్ టీత్ వచ్చేసింది కదా. యాక్చువల్లీ ఫస్ట్ టీత్ కాదు, తనకు 4 టీత్లు, అంటే 4 పనులు వచ్చినాయి తనకి. పైన 2 కింద 2 వచ్చినాయి. ఎప్పుడో చేసే ఉండే, అది డిలే అవ్వకుండా వీడియో ఇప్పటిదాకా, అంటే 4 పనులు వచ్చేదాకా కూడా నేను ఇంకా చేయలేదు. సరే ఇప్పుడన్నా చేద్దామండి. ఆ రోజు ఈ ఏమంటారు వినాయక నిమజ్జనానికి సండే ఇవన్నీ కలిసి పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదా. సో ఆ రోజు పెట్టుకున్నాను నేను ఇది, ఎందుకంటే పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారు అన్నట్టు. వాళ్ళకు ఉంటే ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా. ఈ డ్రాయింగ్ వేయడం కానీ ఇదంతా టీత్ షేప్లో అవన్నీ పేపర్స్ జస్ట్ కట్ చేసి ఇచ్చిన నేను అంతే. వాళ్ళే డ్రాయింగ్ వేయడము, స్కెచ్ చేయడం అంతా బాగా హెల్ప్ చేసారు నాకు. మళ్ళీ నేను ఒకదాన్నే చేసుకుంటే ఏంటంటే పిల్లలు చేయనియరు. మా చిన్న పాప వట్టి గుంజింది అనుకోండి, ఇంకా పేపర్ అంతా చినిగిపోతుంది. నేను అంతగానం చేసిందంతా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా నేనైతే వాళ్ళని హెల్ప్ అడిగిన. సో పిల్లలు అయితే హెల్ప్ చేసారు. అండ్ ఇవి వాటర్ పెయింట్స్ నేను తీసుకొచ్చిన, ఎప్పుడు ఆగస్టు 15కి తిరంగ థీమ్లో బాటిల్ ఛాలెంజ్ చేద్దామని అప్పుడు తీసుకొచ్చిన. సో తీసుకురావడం చాలా మంచిదైంది. ఇప్పుడు ఈ వీడియోకి కూడా నాకు యూజ్ అయింది. సో మేమైతే టీత్ షేప్లో అన్నీ తీసుకొని ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని ఆల్ఫాబెట్స్లో రాసినాం అనమాట. అండ్ దాన్ని ఒక ఏమంటారు దండెంలాగా కట్టి దానికి వేలాడదిద్దాం అనేది నా ప్లాన్ అనమాట. సో అట్లా నేనైతే 2-in-1 ప్లాస్టర్ పెట్టి అతికిద్దామని అనుకున్నా, బట్ అది నిలబడట్లేదు. 2-in-1 ప్లాస్టర్ ఈ తాడుకైతే నేనైతే ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తారు చూడండి థ్రెడ్, ఆ థ్రెడ్కి దండెంలాగా కట్టి ఇది కడదామని అనుకున్నా. సో అట్లా ఉండట్లేదు 2-in-1 ప్లాస్టర్ వేస్తే అన్నట్టుగా మేమైతే పిన్ పంచ్ ఉంటుంది కదా దానికి కొట్టినాము ఈ ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అనేది. సో కింద బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 10 months ఫోటోషూట్ ఆల్రెడీ చేసిన నేను. సో దానికి ఆ రోజే ఈ ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అనేది ఆ రోజే రాద్దాం అన్నట్టుగా ఆ రోజే రాసేసిన నేను. సో కింద ఆ లిల్లీ ఫ్లవర్స్ అన్నీ అవే అనమాట. వెనకాల మాత్రం ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అనేసి పెట్టిన. మా చిన్న పాప మాత్రం ఎక్కడైతే డెకరేషన్ చేసిండో అందులో మాత్రం అస్సలు కూర్చుంటలేదు. సో తనని ఎంగేజ్ చేయాలి ఎట్లనో అట్లా అనేసి ఒక యాపిల్ తీసుకొచ్చి కట్ చేసి తనకు ముక్కిచ్చిన. తనకు ముక్కొద్దంట, నాకు మొత్తం యాపిల్ కావాలని. సో తను ఏంటంటే రెడీ టు బయట అనమాట. ఇప్పుడు తనకి ఏ వస్తువు చూసినా తినేదానిలాగానే అనిపిస్తుంది. సెల్ఫ్లు, కుర్చీలు, చైర్స్, ఆడుకునే ఆట వస్తువులు, రిమోటు, ఇంకా ప్రతిదీ తినేదానే ఫీల్ అవుతుంది తను. సో అన్నింటినీ కొరకడానికి ప్రయత్నిస్తుంది.
కాదు మమ్మల్ని కూడా కొరకడానికి ప్రయత్నిస్తుంది. రీసెంట్గా అయితే నన్ను చేయి మీద కొరికితే నాకైతే కాట్లు పడ్డాయి, పండ్లై కాట్లు పడ్డాయి. చాలాసేపు వరకు మంట మండింది. అంటే షార్ప్గా ఉంటాయి కదా ఇప్పుడు పిల్లలవి. సో చాలాసేపు మంట మండింది నాకైతే. సో తనకి ఏది చూసినా తినేదే. నన్ను చూసినా కూడా నేను కూడా ఒక తినే వస్తువులాగా అనిపిస్తున్నా తనకు కూడా. ఎందుకంటే ఆ చిగుర్లు పండ్లు దురద పెడతాయి కదా, అందుకని కావచ్చు. అందుకే తను ఏది చూసినా తినేదే అని ఫీల్ అవుతుంది. తనకైతే 4 పండ్లు వచ్చినాయి, పైన 2 కింద 2. ఎంత క్యూట్గా ఉందంటే ర్యాబిట్ ఉంటుంది కదా, సేమ్ ర్యాబిట్ లాగా అనిపిస్తుంది తను చూడడానికి. కింద 2 పైన 2 టీత్స్ వచ్చేసి. మా పాప 10 months ఫోటోషూట్ అయితే ఈసారి 2 విధాలుగా జరిగిందనమాట. ఒకటి లిల్లీ పూలతో చేసిన, అండ్ ఇంకోటి ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో అప్పటిదాకా ఏం చేయాలో తెలుసుగా, చూస్తూనే ఉండరు. సుధార్చనారెడ్డి, నేను ఏడ్చిన. బాయ్.